ఆధ్యాత్మికత మన భారతీయ సంస్కృతికి మూలాధారం. విదేశాల్లో నివసిస్తున్న సాంప్రదాయాలు, పండుగలు, భక్తి భావనను తరతరాలకు అందిస్తూ తెలుగు కమ్యూనిటీ ఒక్క తాటిపైకి తీసుకువస్తున్న సంస్థలో టీసీఏ హౌస్టన్ ఒకటి. టీసీఏ హౌస్టన్‌లో ఆధ్యాత్మికత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సేవా భావంతో ముందుకు సాగుతున్న స్పిరిచ్యువల్ కమిటీ చైర్స్ ఈరోజు మనతో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. వారు శ్రీమతి లావణ్య యమనూరు, అలాగే శ్రీమతి లక్ష్మీ మేరీ గారు మరియు శ్రీమతి పద్మజ చిలకపాటి గారు. వారి సేవా ప్రయాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విదేశాల్లో భారతీయ సంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హలో మేడం, మీ ముగ్గురికి సాక్షి టీవీ తరపున హృదయపూర్వక స్వాగతం. హలో అండి, నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా పద్మజ మేడం గారితో మొదలు పెట్టుకుందామండి. మేడం, సేవా కార్యక్రమాల్లో స్పిరిచువల్ కమిటీ ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలు ఏమిటి? నమస్తే అండి శైలేష్ గారు. మా తెలుగు కల్చరల్ అసోసియేషన్లో స్పిరిచువల్ కమిటీ మెయిన్ గోల్ ఏంటంటే ఆధ్యాత్మిక విలువల్ని, మన సంస్కృతి మరియు సేవాభావాన్ని సమాజానికి చేరవేయటం. అందులో భాగంగా మేము ఏం చేస్తామంటే ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా పూజలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాం. అలాగే వృద్ధులు, హోమ్లెస్ పీపుల్కి అన్నదానం చేయటం, వారికి అవసరమైన సహాయాన్ని అందించటం, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. ఈ కార్యక్రమాల ద్వారా యువతకు కూడా మన సంస్కృతి గురించి, అలాగే సేవ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ స్పిరిచువల్ కమిటీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందండి. మేడం లావణ్య గారు, మీరు చెప్పండి, టీసీఏ హాస్టల్లో స్పిరిచువల్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ టీసీఏ ఇయర్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటుందండి. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని చేస్తున్నారు. ఇందులో స్పిరిచువల్ కమిటీతో పాటు మిగతా అన్ని కమిటీస్ కూడా ముందుకు వచ్చి ఒక పెద్ద ఈవెంట్ ని గ్రాండ్ స్కేల్లో సెలబ్రేట్ చేద్దామని వస్తున్నారు అనమాట. అందులో భాగంగా మాది స్పిరిచువల్ కమిటీ ఫామ్ చేశారు. ఇందులో ముఖ్యంగా మేము 3 ఈవెంట్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి ప్లాన్ చేశాం. ఒక 360 వ్యూలో సెలబ్రేట్ చేయాలి, బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి, ఎక్కడ కూడా ఏ భాగంలో కూడా మనం ఏది మిస్ కాకూడదునని ఈ స్పిరిచువల్ ఈవెంట్ ని పెట్టారు. అది దేవుడికి ప్రార్థించి ఏ ఈవెంట్ జరిగినా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనే నమ్మకంతో మేము ఈ స్పిరిచువల్ ఈవెంట్ ని కొన్ని డిఫరెంట్ ఈవెంట్స్ గా ప్లాన్ చేసి ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నామండి. మేడం లక్ష్మి గారికి ఈ క్వశ్చన్, విదేశాల్లో ఉంటూ భారతీయ సాంప్రదాయాలను కొనసాగించడం ఎంత ముఖ్యమని భావిస్తున్నారు మేడం? నమస్కారం బాబు. మన హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అందరికి టీంకి. అండ్ మేము ఇక్కడ గత 34 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఏదైనా మనకు ఇక్కడ అప్పుడు చాలా మంది తక్కువగా ఉండేవాళ్ళు. అయితే మన సాంప్రదాయాన్ని కొంచెం తక్కువ అనిపించేలాగా నా మనసుకు తోచింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మనము మన తరాలకి, భావి తరాలకి, చిన్న పిల్లలందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఏం తెలియదు కదా, అందుకే మనము అందించాలి మన సాంప్రదాయాలను, మన పండగల్ని, మనకుండే ఒక ప్రాముఖ్యతను, మన ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉంటాయి, ఎందుకు పండుగలు జరుపుకుంటాము అని చెప్పేసి అవన్నీ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందరికి పిల్లలకి మంచిగా ఇట్లా కథల ద్వారా గాని, వ్యాసాల ద్వారా గాని, చిత్రపటాల ద్వారా గాని వాళ్ళకు క్విజ్ కాంపిటీషన్స్ అని పెట్టి వాళ్ళందరికీ భగవద్గీత అలాంటివన్నీ తెలియజేయడం జరుగుతుంది బాబు. ఇక్కడ వాళ్ళు చాలా ముందు అన్ని ఇంకా జనరేషన్స్ కి తెలియజేయాలని కూడా మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. మేడం పద్మజ గారు, వాలంటీర్ల పాత్ర ఎంత ముఖ్యమైంది అంటారు ఇక్కడ? ఇక్కడ మా సంస్థకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాలంటీర్లు అనేది. ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వాలన్నా కూడా వారి సహకారం తప్పకుండా ఉండాలన్నమాట. ప్లానింగ్ నుంచి, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వారు ఎంతో బాధ్యతగా చేస్తారు. ఆధ్యాత్మికంగా అవ్వండి, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు అవ్వండి, ఎక్కువ మందికి ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయడంతో పాటు వారు తమ సమయాన్ని, శ్రమను చాలా స్వచ్ఛందంగా అందిస్తారు. వారి సహకారం వల్లే మేము ఇంతగా మందికి చాలా బాగా సేవ చేయగలుగుతున్నామండి. లావణ్య గారు, మరి పిల్లలు, యువతలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
ఇక్కడ యాక్చువల్‌గా హ్యూస్టన్‌లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ అన్నీ ఉన్నాయండి. తెలుగు స్కూల్స్. అంతేకాకుండా భగవద్గీత, మళ్ళీ రామాయణము ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి శ్లోకాస్ నేర్పించటం కానీ, స్టోరీస్ చెప్పించటం కానీ ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు చాలా ఏళ్లుగా. సో, అటువంటి ఇన్‌స్టిట్యూట్స్ నుంచి పిల్లలందరినీ తీసుకొచ్చి భగవద్గీత కాంపిటీషన్స్ లాగా పెడుతున్నాం. వాళ్ళకొక 2 లైన్స్ తెలిసినా, 3 లైన్స్ తెలిసినా వాళ్ళు అది వచ్చి చెప్పి, ఆ శ్లోకాస్ చెప్పి దాని మీనింగ్ చెప్పాలి. వాళ్ళనంతా ఎంకరేజ్ చేస్తున్నామనమాట. పిల్లల్ని ముఖ్యంగా వాళ్ళకి తెలిసిన ఈ తెలుగు కానీ, మన సంస్కృతి ఎవ్రీథింగ్ వాళ్ళు మన ముందరొచ్చి చెప్పుకోవాలి, చేయాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నామండి. మేడం లక్ష్మి గారు, పిల్లలకు తెలుగు సంస్కృతి పండుగలు వాటి ప్రాముఖ్యతను ఎలా తెలియజేస్తున్నారు? మేమండి ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళం ఎలాగో మనకందరికీ చాలా వరకు తెలిసే ఉన్నది మన సాంప్రదాయ పద్ధతులు. అయితే పిల్లలకి తెలియాలి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ చేత నాటకాలు వేయించడం గానీ, వాళ్ళ చేత బొమ్మలు తయారు చేయించడం గానీ, వస్త్రాలు దేవుడికి వేయించడం గానీ, తులసి మొక్క అంటే దాని ప్రాముఖ్యత ఏంటిదని, ప్రసాదం ఎందుకు మనం భగవంతుడికి పెడతాము అని కుటుంబాలతోటి మేమందరిని ఇన్వైట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి, చిన్న పిల్లలు 4 సంవత్సరాల నుండి ఎబోవ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ దగ్గరగా ఉండి వాలంటీర్స్ కూడా ఉండి వాళ్ళకు నేర్పించడం జరుగుతుందండి. అట్లా చాలా మంది ఇప్పుడు ఎన్నో ఎన్నో వేల మంది ఇక్కడ పిల్లలు తయారయ్యారండి. ప్రతి పిల్లలకు తెలుగు మాట్లాడడం కానీ, మళ్ళీ మన సాంప్రదాయం ఈ పండుగ ఉగాది అంటే ఏంటిది, సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం, ఇలాంటివన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయండి. మనము జరిపేటి ప్రతి పండుగ కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాం అన్నమాట. ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకు తెలియజేసేందుకు పాల్గొనేలాగా ప్రోత్సహిస్తామండి. మేడం పద్మజ గారు, కొత్తగా సేవ చేయాలనుకునే వారికి మీరు ఏమి సూచిస్తారు? కొత్తగా సేవ చేయాలి అనుకునే వాళ్ళకి నా సూచన ఏంటంటే, చిన్న పనైనా సేవకి రావాలి. చిన్న పనితో మొదలుపెట్టి పెద్ద అవకాశం కోసం ఎదురు చూడకుండా చేస్తా వెళ్ళాలండి. చేతనంత సహాయం చేయటము, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం, అలా చేయటం వల్ల ఏంటంటే అందరిలో కూడా మంచి మార్పు వస్తుంది. సేవ చేయటం వల్ల ఇతరులకు ఉపయోగపడటమే కాకుండా మనకు కూడా ఎంతో సంతృప్తి కలుగుతుంది. అందుకని చిన్న పని పెద్ద పని అని కాకుండా అందరూ సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన అండి. మేడం లావణ్య గారు, ఈ సేవ ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి ఇప్పటి వరకు? యాక్చువల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతే కాకుండా డిసిప్లిన్ అనేది నేర్చుకుంటాము. ఒక డైరెక్షన్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక బ్లైండ్‌గా వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాము, ఎంత సహాయం చేయగలుగుతున్నాము, అది మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే మనకు హ్యాపీనెస్ కనిపిస్తుందనమాట. ఇంటికి రాగానే నన్ను చూసి నా పిల్లలు కూడా నేర్చుకోవటము, ఇంట్లో అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా మేము పోయి కంట్రిబ్యూట్ చేయటము, ఎస్పెషల్లీ కమ్యూనిటీ సర్వీసెస్ చేసినప్పుడు కానీ, ఇంకొకరికి ఏ రకంగా సహాయం చేసినప్పుడు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇంకొకరిని మోటివేట్ చేసినామనే తృప్తి అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. స్ట్రెస్ తగ్గుతుంది. ఎన్నో రకాలుగా మనం డిసిప్లిన్‌గా తయారవుతాం. సో, అదైతే నా లైఫ్‌లో నేను ఆ చేంజ్ గమనించినానండి. నన్ను చూసి పిల్లలు నేర్చుకోవడం అనేది ఇంకా తృప్తినిస్తుంది నాకు డెఫినిట్‌గా. మేడం లక్ష్మి గారు, మీకే కుటుంబాలు కలిసి పాల్గొనే కార్యక్రమాలకు ఎలాంటి స్పందన లభిస్తూ ఉంటుంది? మనకండి ఇక్కడ కుటుంబాలందరూ కలిసి పిల్ల పాపలతోటి మన ఇండియా నుంచి పెద్దవారు వస్తారనమాట ఇక్కడికి. వాళ్ళు వచ్చినప్పుడు అయ్యో మేము ఇక్కడ ఉగాది ఉగాది పండుగకు కానీ, సంక్రాంతికి కానీ, ఏదైనా పిక్నిక్ కానీ వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తాం. మీరు రండమ్మా చూడండి మేము ఎంత సాంప్రదాయబద్ధంగా మనం ఇక్కడ చేస్తున్నాము అంటే వాళ్ళందరూ రావడమే కాకుండా పిల్లలతోటి కొద్దిగా ప్రోత్సహించి వాళ్ళందరికీ కలిపి మేమందరం కలిసి చేసుకుంటామండి. వాళ్ళ నుంచి స్పందన చాలా చక్కగా వస్తది. ప్రతి ఒక్కరు సంతోషంగా మమ్మల్ని అందరిని అభినందిస్తారండి. అండ్ నెక్స్ట్ గోస్ టు లావణ్య మేడం. ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్ళేంటి? వాటిని మీరు ఎలా అధిగమించారు ఇప్పటి వరకు? యెస్ అండి. అదే ఇక్కడ మేమంటే యూఎస్ఏలో యాక్చువల్‌గా 28 ఇయర్స్‌గా ఇక్కడే ఉంటున్నామండి. ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా కూడా కొన్ని మనకు పాజిటివ్ ఇది కనిపిస్తుంది. ఒక్కోసారి నెగెటివ్ ఇది ఉంటుంది. బట్ ఏదున్నా కూడా అందరం ఒకటిగా వచ్చేసి వి హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇంకొక టీమ్‌తో ఎప్పుడన్నా మాకేదైనా కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ అయినా
కమ్యూనికేషన్ బాగా ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఎప్పుడైనా మాకు ఏదైనా లైక్ డిలే అవుతుంది మెసేజెస్ రావటం కానీ, ఏదైనా అప్రూవల్ డిలే అవుతుంది అని అంటే వి ఆల్ గెట్ టుగెదర్ అండి. మళ్ళీ అందరం కలిసి ఎవ్రీ వీకెండ్ మాకు ఒక మీటింగ్ నడుస్తుంది. సో ఆ మీటింగ్స్ వల్ల మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఉన్నా మేము అక్కడ పోయి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకుంటే వాళ్ళు మాకు ఇమీడియట్ గా వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ మాకు పెద్దగా ఇబ్బంది కలిగిన ఏవి మాకు ఇప్పటి వరకు మేము ఎదుర్కోలేదు. చిన్న చిన్నవేవో ఉండినాయండి, అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ అదర్ టీమ్స్ కానీ, ఏదన్నా డిలేస్ కానీ, లైక్ బడ్జెట్ అప్రూవల్ ఇట్లాంటివి, బట్ నాట్ ఎ బిగ్ థింగ్. మేము ఇమీడియట్ గా మేము సాల్వ్ చేసుకోగలిగినాం బికాస్ ఆఫ్ ద టీమ్ ఎఫర్ట్. అండ్ దెన్ మాకు మా కోర్ కమిటీ మెంబర్స్ కూడా మాకు అంత బాగా కోఆర్డినేట్ చేశారు మాతో. అండ్ దెన్ దే వర్ కోఆపరేటింగ్ విత్ అస్ అ లాట్ అండి చెప్పాలంటే. ఓకే మేడం. అలాగే మరి ఈ ఏడాది నిర్వహించబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వివరించగలరా? ఎస్ అండి. సో ఇప్పుడు ఈ ఈవెంట్ కి మేము చేస్తుండేది కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కానీ, మళ్ళీ స్పిరిచువల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ 3 months అగో నుంచి స్టార్ట్ అయిపోయింది ప్లానింగ్ అంతా కూడా. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మేము అన్ని స్టేట్స్ ని దాని ముఖ్య డాన్సెస్ కానీ, దాని కల్చర్ ని కానీ తీసుకొచ్చి ఆ సంస్కృతిని రిప్రజెంట్ చేసేలాగా స్టార్ట్ చేస్తున్నాం ఈవెంట్. ఫస్ట్ సీతారామ కళ్యాణం జరుగుతుంది, తర్వాత ఒక పెద్ద ప్రొసెషన్ లాగా పెట్టి అన్ని రకాల డాన్స్ ఈవెంట్స్ ని భగవద్గీత శ్లోకాస్ తో స్టార్ట్ చేస్తున్నారండి ఈవెంట్. మన ఇండియాలో ఎట్లా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఇక్కడ కూడా ప్లానింగ్ అంతా నడుస్తుందండి. ఇదంతా కోర్ కమిటీ ముందు నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేసి చేస్తామండి. పద్మజ గారు, మీకు అత్యంత ఇష్టమైన పండుగ ఏది? అది ఎందుకు? అది నాకు బాగా ఇష్టమైన పండుగ గురు పూర్ణిమ అండి. ఎందుకంటే గురువుల స్థానం మన జీవితానికి ఎంతో ముఖ్యం అన్నమాట, గుర్తుంచుకోవాల్సిన రోజు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి మొదటి గురువు తల్లి అండి. తల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన నిత్య జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అందరూ మనకి గురువులే. ఉదాహరణకు దత్తాత్రేయ స్వామి నుంచి మనం 24 గురువులు ఆయనకి. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి ఆయన నేర్చుకుని మనకి మార్గదర్శనం చూపించారనమాట. ఆ విధంగా గురు పూర్ణిమ అనేది మనకి జ్ఞానాన్ని, ఈ మార్గదర్శనం ఇచ్చిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఒక మంచి రోజు. అందువలన నాకు గురు పూర్ణిమ అంటే చాలా ఇష్టం అండి. మేడం లావణ్య గారు, టీసీఏ హౌస్ 10 లో స్పిరిచువల్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ముఖ్యంగా స్పిరిచువల్ అనేది ఇప్పుడు ఇక్కడ టెంపుల్స్ అంతా చాలా, హ్యూస్టన్ ఈజ్ వెరీ రిచ్ అండి. టెంపుల్స్ కానీ అందులో ఈవెంట్స్ కానీ చాలా రిచ్ కమ్యూనిటీ ఉంది మాకు ఇక్కడ. తెలుగుని కానీ, మన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే డాన్స్ కానీ, సంగీతం కానీ ఇవన్నిటితో కలిపి అసలు దేవుడి ఆరాధన లేకుండా కానీ, దేవుడి ప్రార్థన లేకుండా ఏ ఈవెంట్ మనం స్టార్ట్ చేయం కదండి. సో స్పిరిచువల్ ఈవెంట్ ముఖ్యంగా ఎందుకు పెడుతున్నారు అని అంటే, ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తోని ఫస్ట్ ఆ స్పిరిచువల్ టీమ్ ని ఫస్ట్ స్టార్ట్ చేశాము. సో అందులో ఈవెంట్స్ కండక్ట్ చేయటం కూడా ఎక్కడ కూడా మనము దేవుడిని ప్రార్థించకుండా కానీ, వాళ్ళు నేర్చుకున్న తెలుగు భాషను కానీ ఎక్కడ కూడా తక్కువ లేకుండా మనం అన్ని రకాలుగా కవర్ చేసేలాగా మేము ఈవెంట్స్ ని పెట్టాం. మా ముఖ్య గోల్ వచ్చి స్పిరిచువల్ దీని వల్ల పిల్లలు నేర్చుకునేదే కాకుండా కొత్తగా ఎంతమంది పిల్లలకి మేము ఏం నేర్పించినాము, వాళ్ళు ఎలా దాన్ని మా ముందు ప్రెజెంట్ చేసినారు, దీని నుంచి వాళ్ళు ఎట్లా క్యారీ ఆన్ చేస్తారు నెక్స్ట్. ఇది ఈవెంట్ ఇక్కడితో ఆగిపోకూడదు. వాళ్ళు ఎవరిని ఏం నేర్చుకున్నా ఈ స్పిరిచువల్ ఈవెంట్ తో వాళ్ళు అది అచీవ్ చేసుకుని వెళ్ళేలాగా మేము ఈవెంట్స్ ప్లాన్ చేసాం. మా గోల్ కూడా అదే అండి, ఇక్కడికి ఆగిపోకూడదు, ఈ ప్రయాణం ముందుకు సాగాలి అని మా ప్రయత్నం. మేడం లక్ష్మి గారు, దేవాలయాలు ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి చేసే కార్యక్రమాల గురించి కాస్త చెప్పండి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ లో 1-2 దేవాలయాలు ఉండేనండి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలల్లా 100 దేవాలయాలు కట్టారండి. అంటే మీకు అర్థమై ఉంటది ఎంతమంది ఆ దేవాలయాలు కోఆపరేషన్ తోటి ఆధ్యాత్మిక విషయాలు జరుగుతున్నాయి అనేది. మనకు ఇండియా నుంచి గురువులు వచ్చినప్పుడు లైక్ మన జియోస్వామి వారు కానీ, కరుణమయమ్మ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ ముందే ఒక ఎజెండా ఉంటది మాకు. స్వామివారు వచ్చినప్పుడు ఇట్లా 2 రోజులు 3 రోజులు మనం ఏం చేయాలని. అయితే స్వామివారు భగవద్గీత కండక్ట్ చేయటం కానీ, దాని ద్వారా అందరికి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళనందరినీ పిలిచి వాళ్ళ కార్యక్రమాలు చేసి వాటి గురించి స్వామివారు ఆధ్వర్యంలో వాళ్ళ అవగాహన చేసి భక్తి అంటే ఏంటిది, మనిషికి మనకు కావలసింది ఏంటిది, ఎదుటి మనిషికి మనం ఎలా సహాయపడాలి, మనం దైవానికి వస్తే దైవ భక్తికి వస్తే దైవం ఎలా పూజించాలి, దైవము మనం ఎంత
ప్రేమ చేస్తే మనకు అంత దైవ భక్తి మనకు వస్తుంది, ముక్తి మార్గం ఎలా జరుగుతుంది, అలాంటివన్నీ గురువుల ద్వారా ఆధ్యాత్మికంగా మన పిల్లలకు కూడా తెలియజేస్తున్నామండి. ఆ సమయంలోనే పిల్లలు కూడా మంచి ఒక నాటకం వేయిస్తామన్నమాట. వాళ్ళ చేత తయారు చేయించి, ఇప్పుడు శ్రీరామ విజయం అని చెప్పి, శ్రీ ఆంజనేయ యుద్ధం అని, అలాంటి శ్రీకృష్ణ విజయం, ఇలాంటివి కొన్ని నీతి కథలతోటి పిల్లలకు ఆ డ్రామాలు కూడా నేర్పించి ఆధ్యాత్మికంగా స్వామి వాళ్ళు ఉన్నప్పుడు చెప్తారు. ఓకే. మరి ఈ బుర్ర కథలు పిల్లలపై ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందండి? పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే ఫస్ట్ లో కొంచెం వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. ఏంటిదో భాష కొంచెం తేడాగా అనిపిస్తుండే వాళ్ళకు, అర్థం కాకుండా ఉంటుంటే మళ్ళీ వాళ్ళను కూర్చుని పెట్టుకొని మొదట్లో కొంచెం కష్టంగానే ఉండేది. తర్వాత వాళ్ళకి అర్థం అయ్యేలా ఒక్కొక్క సెంటెన్స్ ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, వాళ్ళ బుర్రకైతే చెప్పే వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత దాన్ని ఇంగ్లీష్ లో కానీ తెలుగు బడి ఉంది, తెలుగు నేర్చుకొని చాలా మంది ఉన్నారు, కానీ తెలియని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి చెప్పమంటాం అనమాట. ఆ విధంగా వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుందండి. అండ్ దెన్ నెక్స్ట్ లావణ్య మేడం, పిల్లలు యువతలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని పెంచే అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? డెఫినెట్ గా అండి. ఇది ఇక్కడికి ఆగిపోదు, నేను చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ పిల్లలే కాదండి, తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మన బడి, తెలుగు బడి ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయండి. సో వాగే కారోత్సవం అని చెప్పి ప్రతి పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పెద్దవాళ్లే కాదండి, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది ప్లానింగ్ అంతా ముందే నడిచి ప్రతి ఒక్క స్కూల్ కి మేము ఒక్కొక్క థీమ్ ఇస్తాం అనమాట. ఇప్పుడు రామాయణం థీమ్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు రామాయణం గురించి ఒక డాన్స్ డ్రామా తయారు చేసుకొని, ఉట్టి పాటలాగా రాదండి, అది డ్రామా ఎట్లుంటుందంటే డైలాగ్స్ కూడా చెప్పేది. ఇప్పుడు రుక్మిణి కళ్యాణము ఇట్లాంటివన్నీ డాన్స్ డ్రామాస్ అన్నిటిని డిఫరెంట్ స్కూల్స్ నుంచి ప్రెజెంట్ చేయించేలాగా మేము ఎంకరేజ్ చేస్తాం అనమాట. సో దట్ పిల్లలకి జస్ట్ స్టోరీ లాగానే కాకుండా వెన్ దే యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా దే ఫీల్ ద క్యారెక్టర్ కూడా కదా. సో ఏదైనా కూడా మనం ఇప్పుడు జస్ట్ స్టోరీ చెప్పడం వేరే, యాక్ట్ చేయడం వేరే. సో వాళ్ళలో ఈ స్టోరీస్ కానీ ఇవన్నీ ఎప్పటికీ మిగిలిపోయి తరతరాలకి వెళ్ళాలి. ఇది జనరేషన్స్ అన్ని ఇప్పుడు మేము మా పిల్లలకి నేర్పించినట్లు రేపు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించి ఈ సంస్కృతి ఎప్పటికీ మనతో ఎంత కాలమైనా ఇట్లా నిలిచిపోయేదే చేయాలని మా ప్రయత్నం అండి. మేడం, అలాగే భక్తి కార్యక్రమాలను ప్లాన్ చేసేటప్పుడు ఏ అంశాలను ముఖ్యంగా మీరు ప్రాధాన్యంలోకి తీసుకుంటూ ఉంటారు సహజంగా? ఇప్పుడు భక్తి ఈవెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ అండ్ చిల్డ్రన్ కానీ అన్ని ఏజ్ల వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలా అనేది మా ఇది అండి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఒక ఏజ్ కి 5 to 10 అని పెట్టినామంటే ఆ ఏజ్ గ్రూపే వస్తారు. అట్లా కాకుండా ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ కావాలంటే ఆ ఏజ్ గ్రూప్ సరిపడినట్లు మనము కార్యక్రమాలని ప్లాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతేకాకుండా ఒక ఈవెంట్ లాగా కాకుండా డిఫరెంట్ ఈవెంట్స్ అంటే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, మళ్ళీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ లాగా, మళ్ళీ డ్రాయింగ్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకైతే కలరింగ్ కాంపిటీషన్స్, ఇట్లా రకరకాలుగా పెడితే పాటల కాంపిటీషన్స్, డాన్స్, మన ఇండియా ఇంత రిచ్ కల్చర్ తో ఉంది కాబట్టి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఎన్ని రకాలుగా పిల్లలు ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురాగలము. సో అవన్నీ కూడా ప్లాన్ చేస్తామండి కూర్చొని, ఒక్కొక్క ఏజ్ కి అప్రోప్రియేట్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసి వాళ్ళలో మళ్ళీ కేటగిరీస్ పెడతామండి. లైక్ జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ ఇట్లా. సో ఏ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కడ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఓవర్ అట్ ఎనీ పాయింట్. అది అన్నమాట మా గోల్. మేడం, లక్ష్మి గారు, కుటుంబాలు, పిల్లలు ఎక్కువగా పాల్గొనేలా ఎలాంటి కొత్త ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ? మాకండి ఇప్పుడు చాలా వరకు అందరికీ అర్థమైంది ఇక్కడ ఉన్న మనం ఎలా చేస్తామనేది. కానీ ఇక ముందు కూడా వాళ్ళకు శ్రద్ధ, ఇంట్రెస్ట్ కావాలి. మేము వస్తాం, మేము చేస్తామని. దాంట్లోనే మనము ఈ కల్చర్ ని ఆధ్యాత్మికంగా మళ్ళీ కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యేటట్టు అన్ని విధాలు కావాలని ఇంకా ముందు మా స్పిరిచువల్ కమిటీ వెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నామండి. మేడం పద్మజ గారు, మీకు స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక గురువు లేదా ఏదైనా గ్రంథం గురించి చెప్పండి. నాకు స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక గురువు ఎవరంటే మనకి మహారాష్ట్రలో సజ్జన్గఢ్ దగ్గర సమర్థ రామదాస్ స్వామి అని ఉంటారండి. ఆయన నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఆయన బోధనలు కానీ, ఆయన రాసిన గ్రంథాలు కానీ, అవి దాసబోధ, మనాచి శ్లోకాలు అనే గ్రంథాలు మనం ఎలా ధైర్యంగా క్రమశిక్షణతో సేవాభావంతో ముందుకెళ్ళాలి అనేది నేర్పిస్తాయన్నమాట. అందులో ఆ దాసబోధ గ్రంథంలో ఏంటంటే భగవద్గీత అండ్ ఉపనిషత్తుల సారాంశము అన్నీ కలిపి ఈ రోజుల్లో వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో
రాసిన గ్రంథం అండి అది. దాంతో ఆధ్యాత్మికతో పాటు రోజువారీ నిత్య జీవితంలో మనం చేయటానికి ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఉపయోగపడతాయండి అందులో ఎన్నీను. ఆ విధంగా నాకు అది బాగా ఇష్టం అండి. సో మేడం లావణ్య గారు, మీరు చెప్పండి, కమ్యూనిటీలో అందరినీ భాగస్వాములను చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు యూజువల్ గా చేస్తుంటారు? సో కమ్యూనిటీలో మాకు ఇక్కడ లెట్స్ తెలుగు కమ్యూనిటీ అని తీసుకున్నామంటే మనకు డిఫరెంట్ యాక్టివిటీస్ యాక్చువల్గా కండక్ట్ చేస్తామండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి సంగీతం అని తీసుకుంటే సంగీతంలో భక్తి గీతాలు పాడటం కానీ శ్లోకాస్ చెప్పటం కానీ ఇలాంటివి పెద్దవాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. పిల్లలకి కూడా ఇప్పుడు భగవద్గీత అసలు మా ఏజ్ వాళ్ళే మేమే సరిగ్గా చెప్పలేని టైంలో పిల్లలంతా కూడా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండేలాగా మొత్తం భగవద్గీత చెప్పలేని పిల్లలకి టూ లైన్స్ చెప్పి మీనింగ్ చెప్పినా కూడా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాము. అన్ని రకాలుగా లైక్ శ్లోకాస్ చెప్పటం కానీ భగవద్గీత కానీ రామాయణం కానీ ఏవేవి ఇక్కడ నేర్పిస్తున్నారు. అసలు తెలుగు భాష పైన ప్రతి ఈవెంట్ లోనూ ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. లెట్స్ దివాళీ సెలబ్రేట్ చేసేటప్పుడు తెలుగు బడి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పిల్లలందరూ కూడా మంచిగా వేమన పద్యాలు కానీ మొత్తం ఏమేమి నేర్చుకున్నారో అంతా స్టేజ్ మీదకి వచ్చి చాలా చక్కగా మాట్లాడతారండి. తెలుగు భాష పట్టు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళని చూస్తే ఎంత ముచ్చట అనిపిస్తుందో. అదే టైంలో పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఏం చెప్పిస్తున్నారు అని కూడా స్టేజ్ మీద మాకు చెప్తారనమాట. సో అది ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఇంకొక గ్రూప్స్ కూడా వేరే కమ్యూనిటీకి కూడా అది ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తుంది. సో ఆ భాషని మళ్ళీ మనం ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వినగలిగే ప్రాప్తం కూడా మనకు ఉంది అని అంటే వి ఆల్ ఫీల్ లైక్ రియలీ బ్లెస్డ్ అండి. సో ఇది అంత కమ్యూనిటీ ఒక చోట వచ్చి పెద్ద చిన్న అని తేడా లేకుండా అన్ని రకాలుగా ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం ఇస్తుంది మాకు. మేడం లక్ష్మి గారు, మీరు చెప్పండి, ఇలా ఈ స్పిరిచువల్ జర్నీలో అండ్ ఈ సేవ ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులు కావచ్చు, తేడా కావచ్చు, ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నా జీవితమే మారిపోయింది. నేను ఇక్కడ హ్యూస్టన్ లో 24 సంవత్సరాల నుంచి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో వాలంటీర్ చేస్తున్నాను. అష్టలక్ష్మిలో 8 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా డివోటీ మేనేజ్మెంట్ లీడ్ చేస్తున్నాను. బతుకమ్మ ఫౌండర్ ని, వన్ ఆఫ్ ద బతుకమ్మ ఫౌండర్ ని, బోనాలు TCA కూడా 40th యానివర్సరీ ఉమెన్స్ కోచర్ చేశాను, జడ్జిగా చేశాను. చాలా చేశానండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ప్రజలు కూడా సహకరించారు. నా జీవితమే మారిపోయిందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే దిగితిన లోతు తెలుస్తుంది అంటారు కదా. నేను ఈ కమ్యూనిటీలో అడుగు పెట్టినప్పుడు మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. ఓకే, ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అవుతుండే, కానీ ప్రతి మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాను అనుకున్నాను. కానీ అందరినీ కూడా అర్థం చేసుకోలేము, అందరూ అన్నదానికి కూడా ఆన్సర్లు ఇవ్వలేము. కాకపోతే ఏంటంటే దీనివల్ల నేను నేర్చుకుంది ఒక క్రమశిక్షణ, ఒక స్నేహభావము, ఒక హెల్పింగ్ నేచరు, అండ్ కష్టం వస్తే మనం ఎలా తట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాల మంది ప్రజలు మన ఈ కమ్యూనిటీలో ఉంటారు కదా. రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు, హెల్తీ ఉంటారు, అన్హెల్తీ పీపుల్ కూడా ఉంటారు. అయితే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఒక మనిషిని చూసి ఒకటి నేర్చుకోవాలి. గతంలో ఎస్టర్డే జరిగిన దానికోసం ఆలోచించకుండా ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, ఈ రోజు అది ముఖ్యం అని చెప్పేసి మంచిది తీసుకొని కష్టం వచ్చిందని పక్కన పెట్టేసి చాలా మంది చాలా మాట్లాడతారు. ఓపిక చాలా ఇంట్రెస్ట్. మనకి ఓపిక అనేది వరము. ఈ సమాజంలో మనం బ్రతకాలంటే, మనం ఉండాలంటే కూడా అందరితో కలిసి చాలా నేర్చుకున్నానండి. నేను కమ్యూనిటీ నాకు చాలా చేసింది, నన్ను అందరూ ప్రోత్సహించారు. దట్స్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ. మేడం పద్మజ గారు, ఒత్తిడితో కూడిన జీవితాలు ఉంటాయి ఎంతమంది, మరి ఆధ్యాత్మికత జీవితాన్ని మార్చుతుందంటారా? తప్పకుండా అండి, గ్యారంటీగా మారుస్తుంది. అండ్ ఈ రోజుల్లో అసలు స్ట్రెస్ అనేది చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ అయిపోయింది. అలాంటి సమయంలో ఈ ఆధ్యాత్మికత మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుందండి. అండ్ ఆలోచనలు కూడా బ్యాలెన్స్గా ఉంచేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ మధ్య భగవద్గీత శ్లోకాలని అర్థం చేసుకుని వాటిని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారనమాట. అలాగే ఆ విధంగానే ఇక్కడ హ్యూస్టన్లో హనుమాన్ దత్త యోగా సెంటర్లో ఈ భగవద్గీత 10 నెలల్లో ఈ పిల్లలందరికీ కూడా మెమరైజ్ చేయించటం, వాటికి మీనింగ్ చెప్పటం, ఇవన్నీ నేర్పించి జీవితంలో ఎలా ఉండాలి, వాళ్ళు
ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత పెద్దయ్యాక జాబుల్లో కానీ, తర్వాత వాళ్ళ లైఫ్లో కానీ అనేది నేర్పిస్తూ ఈ ఈ ఆధ్యాత్మికత మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది రేపు పెద్దయ్యాక అని చెప్పి దాని ఇంపార్టెన్స్ అవన్నీ కూడా చెప్తున్నారండి. డెఫినెట్లుగా చాలా ఉపయోగం. రేపు అదే ఈ టీసీఏ ద్వారా భగవద్గీత టాలెంట్ షో అని చెప్పి రేపు జరుగుతుందండి. టీసీఏ వాళ్ళు ఇలా ఎన్నో కార్యక్రమాలు కండక్ట్ చేయించారు. అందులో భాగంగా ఈ భగవద్గీత టాలెంట్ షో అనేది ఒకటి. అది రేపు హనుమాన్ దత్త యోగా సెంటర్లో జరుగుతుందండి పిల్లలతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. లావణ్య యమనూరు గారు, లక్ష్మీ మేడి గారు, పద్మజ చిలకపాటి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి టీసీఏ హౌస్ 10 స్పిరిచువల్ కమిటీ చేపడుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతి మరియు సేవా కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సేవా కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగాలని, మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటే. నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ థ్యాంక్ యూ శైలేష్ సో గారు, మచ్. థ్యాంక్ యూ వెన్నెల మాకు ఈ గారు, అవకాశం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు. మేమందరము మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీఆర్ సో హ్యాపీ. మీ అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ శైలేష్ యూ గారు, సో థ్యాంక్ మచ్ యూ. అండి.